హాయ్ అండి, ఇవాళ నేను హోటల్ స్టైలు నీళ్ళ చట్నీ చేసి చూపిస్తాను. ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను. ఒక కప్పు పల్లీలు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా లోపల వరకు వేగి పచ్చిగా లేకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు వేసాను. పుట్నాల పప్పు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది చట్నీ. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక్కసారి వాటర్ వేయకుండా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకు కావాల్సినట్లు కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా బౌల్లో తీసేసుకుంటే నీళ్ళ చట్నీ రెడీ అవుతుంది. దీనికి తాలింపు అవసరం లేదు, కానీ ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే తాలింపు పెట్టను, మీకోసం తాలింపు చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, 4 పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అంతే. అవసరం ఉండదు, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటే హోటల్ స్టైల్ నీళ్ళ చట్నీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. గట్టి చట్నీ కాకుండా ఒకసారి నీళ్ళ చట్నీ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.